మనందరికీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చే ఉంటుంది. అయితే చాలామంది జ్వరం అనేది ఒక వ్యాధి అనుకుంటారు, కానీ కాదు. జ్వరం అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి మన బాడీలో జరిగే ఒక మార్పు. అయితే అసలు జ్వరం అంటే ఏమిటి, జ్వరం ఎందుకు వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుంది, ప్రమాదకరమైన డెంగ్యూ మలేరియా జ్వరాలు ఎలా వస్తాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జ్వరం గురించి తెలుసుకునే ముందు అసలు మన నార్మల్ బాడీ టెంపరేచర్ గురించి చూద్దాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే ఒక మనిషి బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉంటుంది. మన బ్రెయిన్ లోపల ఉండే హైపోథాలమస్ అనే ఒక పార్ట్ మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది తన ద్వారా ఫ్లో అవుతున్న రక్తం యొక్క టెంపరేచర్ని బట్టి, అలాగే చర్మం నుండి వచ్చే సిగ్నల్స్ని బట్టి, అదేవిధంగా మన బాడీలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చే కెమికల్ సిగ్నల్స్ని బట్టి మన బాడీ టెంపరేచర్ని ఎనలైజ్ చేస్తుంది. ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉన్నా కానీ రోజంతా మన బాడీ టెంపరేచర్ ఒకేలా ఉండదు. ఒక 0.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అటు ఇటు మారుతూ ఉంటుంది. మన బాడీకి తనకంటూ ఒక ఇంటర్నల్ క్లాక్ సిస్టమ్ ఉంటుంది. దీనిని సర్కేడియం రిథమ్ అని అంటారు. దాని ఆధారంగా మన బాడీ టెంపరేచర్ మారుతుంది. రోజు మొత్తంలో చూసుకుంటే మన బాడీ టెంపరేచర్ అనేది ఉదయం 4 గంటల టైంలో తక్కువగా ఉంటుంది, అలాగే సాయంత్రం 6 గంటల టైంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ని మనం గుర్తించలేము. సరే, ఇప్పుడు మనం ఫీవర్ గురించి చూద్దాం. అసలు ఫీవర్ అంటే ఏంటంటే, నార్మల్గా మన బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే ఒకవేళ బాడీ టెంపరేచర్ అనేది 100.4 డిగ్రీస్ ఫారెన్హైట్కి సమానంగా ఉన్నా లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దానిని ఫీవర్ అని అంటారు. దీనిని పైరెక్సియా అని కూడా అంటారు. అయితే అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుందో చూద్దాం. ఒక్కొక్కసారి మన బాడీలోకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగై వంటి సూక్ష్మజీవులు, వీటినే ప్యాథోజన్స్ అని కూడా అంటారు, ఇవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఉదాహరణకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చిన గాలిని మనం పీల్చడం వల్ల కానీ, లేదా ఈ సూక్ష్మజీవుల ద్వారా కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కానీ, లేదా దోమలు వంటివి కుట్టడం వల్ల ఈ సూక్ష్మజీవులు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. అలాంటప్పుడు మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పైరోజన్స్ అనే కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పైరోజన్స్ రక్తం ద్వారా ప్రవహించి మెదడులోని హైపోథాలమస్కి చేరుకుని బాడీ యొక్క టెంపరేచర్ని పెంచమని సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలోకి ఎంటర్ అయిన సూక్ష్మజీవులు మన నార్మల్ బాడీ టెంపరేచర్ దగ్గర జీవించగలవు, కానీ అంతకన్నా టెంపరేచర్ పెరిగితే అవి బ్రతకలేవు, ఆ వేడికి చనిపోతాయి, లేదా ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందలేవు. అంతేకాదు, ఇలా జ్వరం ద్వారా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇన్ఫెక్షన్కి కారణమైన వైరస్, బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అందుకే హైపోథాలమస్ వెంటనే బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అందుకోసం కణాల స్థాయిలో మెటబాలిజంని పెంచడం, శరీరాన్ని వణికేలా చేయడం ద్వారా మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ విధంగా మన బాడీలోకి మనకు హాని కలిగించే సూక్ష్మజీవులు ఎంటర్ అయినప్పుడు వాటిని నాశనం చేయడం లేదా వాటిని పెరగకుండా చేయడానికి మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దానినే మనం జ్వరం అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫీవర్ అనేది ఒక వ్యాధి కాదు, మన బాడీకి ఇన్ఫెక్షన్ సోకిందని లేదా రాబోతున్న ఒక డిసీజ్ని తెలిపే ఒక సిమ్టమ్. అలాగే ఈ జ్వరం అనేది మనలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి నుండి మనల్ని రక్షించడానికి, మనం బెటర్ అవ్వడానికి న్యాచురల్గా టెంపరేచర్ పెరిగే ఒక ప్రాసెస్. ఫీవర్ వచ్చిందంటే దాని అర్థం మన బాడీ రికవర్ అవుతుందని. అయితే జ్వరం వచ్చిన ప్రతిసారి కంగారు పడవలసిన అవసరం లేదు. నార్మల్ జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, నీరసంగా అలసటగా ఉండడం, ఆకలి వేయకపోవడం వంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే మన బాడీకి 12.5% ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. అంటే సుమారు 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరమో అంత అన్నమాట. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఎనర్జీ సరిపోక నీరసంగా ఉంటుంది. అటువంటప్పుడు జస్ట్ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు బాడీ చాలా ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలి. లైట్గా ఉండే బట్టలు ధరించి నీటిలో తడిపిన క్లాత్తో చర్మాన్ని తడుపుతూ ఉంటే దాదాపుగా జ్వరం 3 రోజుల్లో తగ్గిపోతుంది. మనకు వచ్చే జ్వరాలలో చాలా వరకు నార్మల్ ఫీవర్సే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఈ జ్వరం 3 రోజులైనా సరే తగ్గదు. అలాంటప్పుడు జ్వరంతో పాటుగా ఉన్న సిమ్టమ్స్ని గమనించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న, చర్మం మీద ర్యాషెస్ వచ్చి చర్మం ఎర్రగా మారడం, బాడీ పెయిన్స్ రావడం, వాపు, 3 రోజుల తర్వాత కూడా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోతున్నా, అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కావచ్చు. కానీ చాలామంది హాస్పిటల్ ఖర్చులకు భయపడి హాస్పిటల్కి వెళ్లకుండా మెడికల్ షాప్లో టాబ్లెట్లు తెచ్చి వాడతారు. ఒక్కొక్కసారి అది ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎందుకు వస్తాయో, వచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో చూద్దాం.
ముందుగా మలేరియా గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో కలిపి ఎంతమంది చనిపోయి ఉంటారో అంతకన్నా ఎక్కువ మంది ఈ మలేరియా వల్ల చనిపోయారు. అంటే మలేరియా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా మంది కేవలం దోమలు కుట్టడం ద్వారానే మలేరియా వస్తుందనుకుంటారు. కానీ ఇది ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే మలేరియా పారాసైట్ వల్ల వస్తుంది. కానీ దోమలు ఆ మలేరియా పారాసైట్ ని క్యారీ మాత్రమే చేస్తాయి. అలాగే అన్ని దోమలు ఈ మలేరియా పారాసైట్ ని క్యారీ చేయవు. కేవలం ఎనోఫిలిస్ క్యాంబీ అనే కొన్ని రకాల దోమలు కుట్టడం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ మలేరియా పారాసైట్ తో ఇన్ఫెక్ట్ అయి ఉన్న దోమలు మనల్ని కుట్టి రక్తం పీల్చుకుంటున్న టైంలో అక్కడ ఉన్న మన రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి దోమ తన సలైవాని మనలోకి పంపిస్తుంది. దీని సలైవా వలన రక్తం గడ్డ కట్టకుండా ఈజీగా ఫ్లో అవుతుంది. ఈ సలైవా ద్వారా మలేరియా పారాసైట్ మన బాడీలోకి ప్రవేశించి ఆ పారాసైట్ మన రక్తంలో కలిసిన వెంటనే మన బాడీలో మెయిన్ బ్లడ్ ఫిల్టర్ సిస్టమ్ అయినటువంటి లివర్ని టార్గెట్ చేస్తుంది. ఈ పారాసైట్ లివర్లోని ఏదో ఒక సెల్లోకి ప్రవేశించి అక్కడ కొన్ని వందల వేల సంఖ్యలో మల్టిప్లై అయిపోతుంది. ఇలా సెకండ్ జనరేషన్లో తయారైన మలేరియా పారాసైట్లు ఇప్పుడు కొత్త టార్గెట్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్ని ఎంచుకుంటాయి. ఈ ఎర్ర రక్త కణాల్లోని ప్రవేశించడం వల్ల ఆ పారాసైట్ మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్కి దొరకకుండా ఉండగలుగుతుంది. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఈ పారాసైట్ని గుర్తించలేదు. అక్కడ ఎర్ర రక్త కణంలోకి చేరుకుని మళ్ళీ అక్కడ కొన్ని వందల వేల సంఖ్యల్లో మల్టిప్లై అయిపోతాయి. అలా ఈ మలేరియా పారాసైట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాదు జ్వరం రావడం, ఎక్కువగా వణుకు రావడం, చెమట పట్టడం, తలనొప్పి, వాంతులు రావడం, డయేరియా వంటి సిమ్టమ్స్ అన్ని కలుగుతాయి. సాధారణంగా దోమ కుట్టిన వారానికి ఈ సిమ్టమ్స్ చూపించడం మొదలు పెడుతుంది. ఒక్కొక్కసారి సంవత్సరం వరకు కూడా ఈ పారాసైట్ మన బాడీలో బయటపడకుండా ఉండగలదు. ఈ మలేరియా పారాసైట్ ఇప్పటిది కాదు, 20 మిలియన్ సంవత్సరాల ముందు నుండే ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మన హ్యూమన్ ఎవల్యూషన్ మొదలవక ముందు నుండే ఈ పారాసైట్ ఉంది. ఇప్పటికీ కూడా మలేరియా వల్ల సుమారుగా సంవత్సరానికి 6 లక్షల మందికి పైనే చనిపోతున్నారు. అందుకే ఇప్పటికీ మలేరియాని మానవ చరిత్రలోనే మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్గా చెప్పుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మలేరియాని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 42 దేశాల్లో పూర్తిగా మలేరియా నిర్మూలించబడింది. 2030 నాటికి మన దేశంలో కూడా మలేరియాని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అంచనా. నెక్స్ట్ డెంగ్యూ గురించి చూద్దాం. ఈ డెంగ్యూ అనేది ఫ్లవీవిరైడ్ అనే ఫ్యామిలీకి చెందిన వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ కూడా ఈడీస్ ఈజిప్టై అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చికెన్ గున్యా, జికా అనే వైరస్లను స్ప్రెడ్ చేసేది కూడా ఈ దోమలే. ఆల్రెడీ డెంగ్యూ వచ్చిన వ్యక్తిని కుట్టిన దోమ మరొక వ్యక్తిని కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూకి కారణమయ్యే దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఈ దోమ కుట్టినప్పుడు ఈ వైరస్ మన బాడీలోకి ప్రవేశించి ఏదైనా ఒక కణంలోకి చేరుకుంటుంది. ఆ హోస్ట్ సెల్లోని ఎనర్జీ మెటబాలిజం సహాయంతో డూప్లికేట్ అవుతూ కొన్ని వందల వేల సంఖ్యలో పెరిగిపోతాయి. మనం ముందు చెప్పుకున్నట్లు ఈ వైరస్ని చంపడానికి మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. అలా డెంగ్యూ వచ్చిన వాళ్ళలో 104 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు టెంపరేచర్ ఉంటుంది. జ్వరంతో పాటుగా వికారం, వాంతులు, కళ్ళ వెనక భాగంలో నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి సిమ్టమ్స్ ఉంటాయి. సాధారణంగా దోమ కుట్టిన 3-4 రోజుల్లో ఈ సిమ్టమ్స్ చూపిస్తుంది. సరైన మెడిసిన్ వాడుతూ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే డెంగ్యూ జ్వరాలు వచ్చిన వారంలోనే వాటంతటవే తగ్గిపోతాయి. కానీ ఒక్కొక్కసారి మాత్రం స్టేజ్ 2లోకి అంటే సివియర్ కండిషన్లోకి వెళ్తుంది. ఇలా సివియర్గా మారిన డెంగ్యూ ఫీవర్ని డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ అని లేదా DHF అని అంటారు. ఈ డెంగ్యూ సివియర్గా ఉన్న వాళ్ళలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. శరీరంలో రక్తం ప్రవహించే రక్తనాళాలన్నీ డ్యామేజ్ అవడం వల్ల బాడీలోనే ఈ బ్లడ్ ప్లాస్మా లీక్ అయిపోతాయి. ముక్కు నుండి పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారడం, చర్మం లోపల కూడా రక్తం లీక్ అవడం వల్ల చర్మం పర్పుల్ కలర్లోకి మారిపోతుంది. కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం, రోజుకు కనీసం 3-4 సార్లు వాంతులు అవడం, ఈ వాంతులతో పాటు యూరిన్లో కూడా బ్లడ్ కలిసి బయటకు వస్తుంది. ఇలా బ్లడ్ లాస్ అవడం వల్ల శరీరానికి కావలసిన బ్లడ్ సరిపోదు. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పడిపోతుంది. ఇది ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా ప్రమాదం. అయితే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 39 కోట్ల డెంగ్యూ కేసులు వస్తుంటే వాటిలో 5 లక్షల సివియర్ డెంగ్యూగా మారుతున్నాయి. డెంగ్యూ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ వేరొకరిని కుట్టడం వల్ల వేరొకరికి ఇది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ డెంగ్యూ ఉన్న వాళ్ళు వాళ్ళని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూకి కారణమయ్యే దోమలు ఎక్కువగా చీకటి ప్రాంతాలలో, ఎక్కడైతే వాటర్ ఓపెన్గా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో అక్కడ, అంటే ఉదాహరణకి పనికిరాని టైర్లు, కొబ్బరి బోండాలు, ఫ్లవర్ వాజులు, చాలా కాలం నుండి బకెట్లో నీళ్లుంటే ఇలాంటి చోట్ల ఈ దోమలు గుడ్లు ఎక్కువగా పెడతాయి. కాబట్టి మన చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఫీవర్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.